నమస్తే V3 న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజహితం సీతాపల్లి మండలంలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నటువంటి పద్మారావు గౌడ్ గారు ఇక్కడ ఉన్నారు. వారిని మనకు ఉంచుతాం. సార్ నమస్తే సార్. జనరల్ గా ఈ రోజులున్న పరిస్థితుల లోపల పేద వర్గాల ప్రజలంతా వాళ్ళ కూతురుతో కొడుకుతో ఎవరైనా పెళ్లి చేయాలంటే లక్షల్లో ఖర్చు పెట్టేసి ఈ ఫంక్షన్ కళ్యాణ మండపాలను బుక్ చేయాల్సిన అవసరం ఉంటా ఉంది. ప్రభుత్వం తరఫున వాళ్ళకు ఈ ఉచిత సౌకర్యం కల్పించాలని చెప్పేసి మా సికింద్రాబాద్ శాసనసభ పరిధి లోపల ఒక 3 కళ్యాణ మంటపాలకు శ్రీకారం చుట్టాం. అందులో ఒకటి ఈ సీతాఫలం మండి, దీనికి దాదాపు ఒక 10 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం ఈ కళ్యాణ మంటపానికి. దీనికి యాక్చువల్ GHMC ఫండ్స్ 2 కోట్లే, ఇంకా వేరే ఫండ్స్ మొబిలైజ్ చేసి ఇంకో 8 కోట్లు యాడ్ చేసి దీనికి 10 కోట్లు ఖర్చు పెట్టేసి ఇది ఒక ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. అంటే ఓ పేదోడి బిడ్డది కూడా ఒక మంచి ఎయిర్ కండిషన్ AC ఫంక్షన్ హాల్లో నా కూతురుతో కొడుకు పెళ్లి చేసిన అని చెప్పి సంతోషంగా ఉండాలని చెప్పి ఈ నిర్మాణం చేపడతా ఉన్నాం. దాదాపు దగ్గరగా వస్తూ ఉన్నది. ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ ఫస్ట్ వీక్ లోపల ఇది ఆ ప్రజలకు అంకితం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఫాస్ట్గా ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వము ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇటువంటి కళ్యాణ మంటపాలు నిర్మాణం చేస్తూ ఉంది. కళ్యాణ మంటపం నిర్మాణం చేస్తూ ఉంటే దాన్ని కూడా ఓ 2 కోట్లు ఖర్చు పెట్టేసి మామూలుగా కళ్యాణ నిర్మాణం కాకుండా ఇది ఒక మోడల్ కళ్యాణ మంటపంగా నిర్మాణం చేస్తే దీని ఇనాగ్రేషన్ కూడా మున్సిపల్ శాఖ మంత్రి అప్పట్లో KTR గారు ఉండేది. బహుశా నాకు తెలిసి ఈసారి కూడా ఆయనే ఉంటాడేమో. ఉంటే ఇది ఒక మోడల్ కమ్యూనిటీలుగా చూసేసి హైదరాబాద్ జంట నగరాల లోపల ఇటువంటి కళ్యాణ మంటపాలు ఏర్పాటు చేస్తే ఈ పబ్లిక్ ప్రజలకు బాగుంటుందని చెప్పేసి ఒక మెసేజ్ పంపే విధంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ కళ్యాణ మంటపం నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఒక 1.5 మంత్ లోపల ఇది పని కంప్లీట్ అవుతుంది. కాగానే ఇలా ఫంక్షన్స్కు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మననే గెలిచారు, భారీ మెజార్టీతో గెలిచారు. అది మళ్ళీ మినిస్టర్ శాఖలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రజలకు అంటే మొత్తం రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పేటట్టు కనుక ఏమో మీరు ఇస్తున్నారా నాకు మంత్రి పదవి నాకు తెలియదు. మీరు ఇస్తున్నారంటే ఇవన్నీ ఎందుకు మంచిగా మీ ఇంటికి వస్తుంది. కానీ అది మా టీంకు పార్టీ అధ్యక్షుడు KCR గారు వాళ్ళు తీసుకునే నిర్ణయం. ఆయన చెప్పేది నేను చెప్పలేనిది. సరే ఒకవేళ క్యాబినెట్కి ఇట్టిస్తే ఆయన ఏ శాఖ ఇచ్చినా కానీ ఈ గత 5 సంవత్సరాలు మేము క్యాబినెట్ మంత్రిగా మంచి పని చేస్తాం. ఏ శాఖ ఇచ్చినా కానీ పని చేయడానికి సిద్ధం. ఒకవేళ క్యాబినెట్లోకి తీసుకొని అవకాశం మాకు ఇస్తే మళ్ళీ ప్రజలకు ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున సర్వీసెస్ చేస్తాం. ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాకుండా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మా వర్క్ ఉంటుంది. మననే ఆత్మీయ సమ్మేళనం పెట్టారు, కార్యకర్త ఆత్మీయ సమ్మేళనం పెట్టారు. 8,000 కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో ఏర్పడారు. ఎలా అనిపించింది మీకు? అంటే జనరల్గా ఈ ప్రాంతం లోపల ఒక ఎమ్మెల్యేగానో మంత్రిగానో నాకు ఆ ఫీలింగ్స్ ఉండేవి. మాకు ఇవన్నీ ఈ ప్రోటోకాల్సే కానీ ఇవన్నీ రావడానికి కారణం ఈ ప్రాంత ప్రజలేలు. వాళ్ళు ఓటేసేసి మమ్మల్ని గెలిపించేసి ఈ స్థాయికి తీసుకొచ్చింది మొట్టమొదట ఈ ప్రాంత ప్రజలే. అందుకంటే మొట్టమొదట వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి, నిరంతరంగా మనతో అయిన సర్వీస్ అంతా చేయాలి, దాంతోపాటు డెవలప్మెంట్ చేయాలి, దాని తర్వాత ప్రభుత్వం ఉంది.